కొట్టు పెట్టడమే కాదు, కట్ల శ్రీనివాస్ గారు కుట్టు పెట్టడమే కాదు, వారు చక్కటి గీతాల ఆలాపన చేసిన కాగా దాదాపు 4,000 గీతాలను వారు స్వహస్తంగా ఆ భగవంతుడిచ్చిన వరంతో పద్మజ గారికి వాహనం ఆహ్వానం. మీరు పిల్లలతో వస్తున్నందుకు ధన్యవాదాలు. 5 నిమిషాలు వెయిట్ చేయాలి. మా కట్ల శ్రీనివాస్ గారు గుర్తు పెట్టకుండా చక్కటి గీతాలాపన చేస్తారు. మా మహాలక్ష్మి చెన్నై కూడా ఆ భగవంతుడు ఆశీర్వదించి శ్రీనివాసులు పద్మావతి, నేను శ్రీనివాసు ఎక్కడి కానీ ఇక్కడిని చూస్తున్నా, శ్రీనివాసులు పద్మావతి వారికి ఆ భగవంతుడు ఆయుధ ఆరోగ్యాన్ని అక్కడ ఐశ్వర్యాన్ని ప్రసాదించాల్సిందిగా భగవంతుడు చేస్తున్నా. 5,000కు మరో 5,000 పాటలు రాసే శక్తి, మరి పాడే శక్తి కూడా యుక్తి కూడా కల్పించాల్సిందిగా భగవంతుడు మనం చేస్తున్నా. ఇద్దరుగా చక్కటి గీతాలాపాన్ని మరి 2-3 నిమిషాలు కూడా ఆలపించవలసిందిగా మనం చేస్తున్నాం. నాయన సింహనారాయణ. మన చెన్నూరు ఎంతో ప్రాశస్త్యం పొందినటువంటి పట్టణం. చెన్నూరులో అనేకమైన దేవీ దేవతలు వెలిసి ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. ఈ వారు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు. మన చెన్నూరు యొక్క ప్రత్యేకతను చాటుతో రచించినటువంటి పాటను పాడదలుచుకున్నాను. దానికి ఇంకా సరిగ్గా రాగము సమకూర్చలే అయినా మీరు ఇచ్చిన అవకాశాలను వినియోగిస్తూ చెన్నూరుని చరితార్థము జగతిలో మన చెన్నూరి క్షేత్రము, చరితార్థము జగతిలో మన చెన్నూరి క్షేత్రము, హరిహరులు కొలువైన ఆనంద నిలయము, హరిహరులు కొలువైన ఆనంద నిలయము, చరితార్థము జగతిలో మన చెన్నూరి క్షేత్రము. కాచుక తూర్పున కాల భైరవుడంటగయుండే, ఆ చోటె గోవిందమాంబ బ్రహ్మంగారుడుయుండే, పశ్చిమాన సుద్దాల రాముడు పరిరక్షగుండే, పాతిల్లు చుస్తరాన దుబ్బరాజేజుడు పాలించగా, దోషములు బాప దక్షిణాన మల్లన్న దయతోగుండే, చరితార్థము జగతిలో మన చెన్నూరి క్షేత్రము, హరిహరులు కొలువైన ఆనంద నిలయము. హరయ హనుమకిదియే అమితానందము, పరుగునొచ్చి పాండురంగడిచటే ప్రత్యక్షము, కరుణతో రేణుకెళ్ళమ్మ కొలువైన క్షేత్రము, మారెమ్మమై సమ్మమడేలయ్యము చాలమ్మలు, పొలిమేరల పలుపోచమ్మలుగాచు పుణ్యధామం, చరితార్థము జగతిలో మన చెన్నూరి క్షేత్రము, హరిహరులు కొలువైన ఆనంద నిలయము. పంచకోశముగ గోదావరి ఉత్తర ప్రవాహమిట, ఎంచుకొని రాధకృష్ణులేలుతున్న రాజ్యమిది, మించిన మాంతమ్మ గోమారమ్మలు కొలువైనది, పంచని పెద చెరువు చేన్లు పొలాలు పలు తోటలతో, పంచాంగకర్తలకు ప్రాజక్తము మా ఊరు, చరితార్థము జగతిలో చెన్నూరి క్షేత్రము, హరిహరులు కొలువైన ఆనంద నిలయము. అగస్త్యముని స్థాపించిన అంబాగస్త్యుడు వైపు, జగన్నాథుడే స్వయముగా వెలసినది ఇంకోవైపు, అగస్త్యముని భవించిన అవివేక గుండం బదిగో నిగమాగమ పండితులకు నిలయమైనది స్థలం,
ప్రఖ్యాతులెందరినుగన్నది తెన్నుపురం చరితార్థము జగతిలో మన తెన్నూరి క్షేత్రము హరిహరులు కొలువైన ఆనంద నిలయము రంగస్థల రాజకీయ రారాజుల గన్నస్థలం వింగడమై విద్యా ఉద్యోగులతో విఖ్యాతం సంగీత సాహిత్య సంగమమీ చెన్నుపురం రంగని లింగని భజనలతో అలరాడే పురం సంఘటితముగా సకల కులముల సభ సంఘటితముగా సకల కుల మతముల సవహాసం చరితార్థము జగతిలో మన చెన్నూరి క్షేత్రము హరిహరులు కొలువైన ఆనంద నిలయము ప్రతికూల వృత్తి నైపుణ్యము ఎంతో ప్రఖ్యాతం తరతరాలుగా విష్ణుని గొలిచే తామెర వంశం హితుడుగన పాటిగట్టున రహరి చర్మది స్థలం ప్రతిలేని వరదచారులు దక్క పెళ్లి చాతులతో ఖ్యాతి నొంది కవులు కళాకారులతో ఈ పురం చరితార్థము జగతిలో మన చెన్నూరి క్షేత్రము రేవెళ్ళి రామయార్య నీర్లమున్నగు కవులది స్థలం భక్తవరేణ్యులతో భాగవతోత్తములతో ప్రఖ్యాతం దేవీ స్వరూపులైన మహిళా మనులతో దేదీప్యమానం భావింప వరలక్ష్మి శంకరార్యుల వరపుత్రుగణి దివికెక్కే శ్రీనివాసుని సంకీర్తనలతో చెన్నుపురం చరితార్థము జగతిలో మన చెన్నూరి క్షేత్రము హరిహరులు కొలువైన ఆనంద నిలయము. ధన్యవాదాలు.